ఓం శాంతి. మురళీ తారీఖు ఫిబ్రవరి 24, 2026. సాకార బాబ్దాదా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ జీవితాన్ని తండ్రితో ముడివేసుకున్నారు. మీ సంబంధం ఒక్క తండ్రితోనే ఉంది. ఒక్కరితోనే తోడు నిభాయించాలి. ప్రశ్న: సంగమ యుగంలో ఆత్మ తన సంబంధాన్ని పరమాత్మతో జోడిస్తుంది. దీనిని అజ్ఞానంలో ఏ ఆచారం ద్వారా కొనసాగుతూ వస్తోంది? జవాబు: వివాహ సమయంలో స్త్రీ చీర కొంగును పతి కొంగుతో ముడివేస్తారు. జీవితమంతా అతనికి తోడుగా ఉండాలని స్త్రీ భావిస్తుంది. మీరిప్పుడు మీ కొంగును తండ్రితో ముడివేసుకున్నారు. మన పాలన, పోషణలు, అర్ధకల్పం తండ్రి ద్వారా జరుగుతుందని మీకు తెలుసు. పాట: జీవిత దారమును మీతోనే ముడివేసుకున్నాను. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మీ బుద్ధి రూపీ ఆత్మిక దారాన్ని ఒక్క తండ్రితోనే ముడివేసుకోవాలి. ఒక్కరి శ్రీమతం అనుసారంగానే నడుచుకోవాలి. రెండవది, మనం అత్యంత మధురమైన వృక్షానికి అంటుకడుతున్నాం. కావున స్వయాన్ని చాలా చాలా మధురంగా తయారు చేసుకోవాలి. స్మృతి యాత్రలో తత్పరులై వికర్మలు వినాశనం చేసుకోవాలి. వరదానము: మనన శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవీగా అయ్యే సదా శక్తిశాలి మాయా ప్రూఫ్, విఘ్న ప్రూఫ్ భవ. వివరణ: ఎలాగైతే శారీరక శక్తి కొరకు జీర్ణశక్తి లేక అరిగించుకునే శక్తి అవసరమో, అలా ఆత్మను శక్తిశాలిగా చేసుకునేందుకు మనన శక్తి అవసరం. మనన శక్తి ద్వారా అనుభవ స్వరూపంగా అయిపోవడం, ఇదే అన్నిటికంటే గొప్ప శక్తి. ఇటువంటి అనుభవీలు ఎప్పుడూ మోసపోరు. విని వినిపించిన మాటలలో విచలితమవ్వరు. అనుభవీలు సదా సంపన్నంగా ఉంటారు. వారు సదా శక్తిశాలిగా, మాయా ప్రూఫ్గా, విఘ్న ప్రూఫ్గా అయిపోతారు. స్లోగన్: ఖుషి యొక్క ఖజానా సదా జతలో ఉంటే మిగిలిన అన్ని ఖజానాలు స్వతహాగా వచ్చేస్తాయి. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. ఈరోజు పాయింట్: సఫలతా సంపన్నంగా అయ్యేందుకు సాధారణ కార్యంలో ఉంటున్న ఫరిష్తాల నడవడిక మరియు స్థితి ఉండాలి. ఏం చేయాలి? విషయమే అలాంటిది, పనే అటువంటిది, పరిస్థితులే అలాంటివి, సమస్యనే అటువంటిది, అందువలన సాధారణత వచ్చేసింది అని అనకండి. ఏ సమయంలోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా మీ అలౌకిక స్వరూపం ప్రతి ఒక్కరికి అనుభవం అవ్వాలి. ఎలాంటి విషయమో అలాంటి మీ స్వరూపాన్ని తయారు చేసుకోండి. విషయాలు మిమ్మల్ని మార్చకూడదు. అప్పుడు అందరికీ సమీపంగా వస్తారు మరియు ఏకత యొక్క సంఘటన శక్తిశాలిగా అవుతుంది. అచ్చా, ఓం శాంతి.